పీపుల్స్ మేనిఫెస్టోలోని విద్యారంగ డిమాండ్లను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు పట్టణంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా నూతన విద్యా విధానం 2020 జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ అదేవిధంగా 2023లను రద్దు చేయాలని అన్నారు. విద్యా వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, హిందుత్వీకరణ ఆపివేయాలని అన్నారు. విద్యను ఉమ్మడి జాబితా నుండి తిరిగి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని అన్నారు. దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు బలోపేతం చేయాలని అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి అనుమతించరాదని అన్నారు. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లను ఎత్తేసి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. ఇక ప్రమోషన్లలో సీనియారిటీ విధానాన్ని తీసేసే విధానాన్ని మానుకోవాలని అన్నారు. జ్యోతిషం, భూత వైద్యం వంటి అశాస్త్రీయ కోర్సులను ప్రవేశపెట్టడం మానుకోవాలని అన్నారు. ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు మనము గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ విద్యను పట్టించుకోకుండా విద్యను విధ్వంసం చేసింది కాబట్టి ఆ పార్టీని ఓడించాలని కూడా మనం అప్పుడు కొంత ప్రచారం చేసినాం. బస్సు యాత్ర వేసుకొని తిరిగినాం. మీకు తెలుసు, మన విద్యా పరిరక్షణ కమిటీ తరఫున కూడా చేసినాం. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా విద్యను పట్టించుకోలేదు. అసలు ఒకప్పుడు అక్కడ బడ్జెట్ 6% ఉండే కేంద్ర బడ్జెట్లో, ఇప్పుడు దాన్ని 2.9% తగ్గించి ఉన్న విద్యా సంస్థలను అంటే ప్రభుత్వ విద్యను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి